మాజీ మంత్రి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్ర కేబినెట్ లో జరిగిన విషయాలను వ్యక్తిగత ఎజెండాలకు పరిమితం చేశారన్నారు. సీఎంకు పాలన మీద పట్టు లేదంటూ నోటికి ఎంత వస్తే అంత పచ్చి అబద్ధాలతో ఆరోపణలు చేశారని కామెంట్ చేశారు. 10 సార్లు అబద్ధం చెప్పి నిజం చేయాలనుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారు దండుపాలెం దొంగల అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి ఉద్యమ నాయకుడిగా అది పేరు చెప్పుకున్నట్టు హరీష్ రావు గారు 18వ తారీఖు ఆయన సొంత పాంప్లెట్ నమస్తే తెలంగాణ పత్రికల లోపట ఇంకా కొన్ని పత్రికల లోపట రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులంతా కూడా పంపకాల కోసం వారి ఆధిపత్యం కోసం మాట్లాడడం జరిగిందని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పత్రికా ముఖంగా హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతో ఆరోపణ చేసినారు. కేబినెట్ లో మాట్లాడినటువంటి విషయం లోపల పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల మంత్రివర్గం, ఒక దళితులు ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అవమానపరుచుకుంటూ వారు మాట్లాడిన మాటను తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి దండుపాలెం అంటే మీరు స్టువర్ట్పూర్ దొంగల అంటున్నా. నేను మంత్రివర్గాన్ని దండుపాలెంగా పోషిస్తున్నా కదా, మరి స్టువర్ట్పూర్ దొంగల బందిపూడి దొంగల మీరు మంత్రివర్గం 10 సంవత్సరాల రాజ్యమేలు.